ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత వారి జీవితాన్ని ఎంతో ఉన్నతపరుచుకున్న విషయాన్ని, వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి పిరమిడ్ మాస్టర్ ఆత్మకథలో భద్రాది కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్ కవిత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, మీ గురించి చెప్పండి మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. తర్వాత పిఎంసి ఛానల్కి కూడా నా యొక్క కోటి కోటి వందనాలు. ఎందుకంటే సమస్త ప్రపంచానికంతా పిఎంసి ఎంతో ప్రచారం చేస్తుంది కాబట్టి పిఎంసికి కూడా నా పాదాభివందనాలు సార్. నా పేరు కవిత, అది భద్రాద్రి కొత్తగూడెం. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. మేము నార్త్ ఇండియన్స్ అనమాట. అయితే తెలంగాణలో సింగరేణి జాబ్ పర్పస్ గా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా? అంటే ఇక్కడే మదర్ టంగ్ పుట్టి పెరిగాం సార్. ఇక్కడే 4 ఫాదర్స్ నుంచి ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నాం సార్. 2006లో ఈ ధ్యాన పరిచయం అయింది. రైట్. మీ గురించి మీ సార్ పిల్లలు వాళ్ళ గురించి చెప్పండి, మీ కుటుంబం గురించి. నేను ఇల్లందులో పుట్టాను సార్. మా అత్తగారు కొత్తగూడెము. మీ వారి పేరు? మా వారు శరత్ కుమార్. ఇంటికి పెద్దవారు ఆయన. 4 అన్నదమ్ములు. జాయింట్ ఫ్యామిలీ సార్ మాది. మా మావయ్య గారు 3 అన్నదమ్ములు. అందరం జాయింట్ గానే కలిసి ఉండేవాళ్ళము. మొత్తం ఒక 20 మెంబర్స్ కలిసి ఉండేవాళ్ళం సార్. అందులో ఆ ఇంటికి నేను పెద్ద కోడలుగా వచ్చాను. పెద్ద కోడలుగా వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక సమస్యలు ఉంటాయి కదా సార్, దాని వల్ల నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే పెద్ద కోడల్ని చిన్న వయసులోనే 19 సంవత్సరాలకే నాకు పెళ్లి చేశారు. బాధ్యతలన్నీ మీద పడ్డాయి అన్నమాట. అలా కొనసాగుతూ వస్తుంది. తర్వాత నాకు 2 పాపలు. కొంతవరకు జీవితం బాగానే ఉండేది. కొన్ని రోజులు గడిచాక మా అత్తయ్య గారు చనిపోయారు, ఒక మావయ్య గారు చనిపోయారు, వాళ్ళ పిల్లలు, మా మరుదులు, వాళ్ళు అంతా బాధ్యత అంతా మా సార్ మీద నా మీద పడింది సార్. మా సార్ కూరగాయల మార్కెట్ లో ఒక గుమస్తాగా పనిచేసేవాడు. నెలకు 1500 జీతం అయినది. మా మామగారు సింగరేణి జాబ్ చేసేవారు. తర్వాత 2003లో ఆయన రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా బాధ్యత మొత్తం మా మీద పడింది. మా సార్కి జాబ్ లేదు. ఎలా అనేసి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కుటుంబం అంతా అందరినీ చూసుకోవాలి అనేసి అందులో ఆ ఆలోచనలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం అనమాట. మరి ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది? 2 పాపలు పుట్టారు సార్. పెద్ద పాప LKG చదువుతుంది. ఆ స్కూల్లో పాంప్లెట్స్ పంచారు సార్. అప్పటికే మేము కొంచెం చాలా డిప్రెషన్ లో ఉన్నాం అనమాట. ఇంత పెద్ద కుటుంబము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనే ఈ ఆలోచనలు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ పాంప్లెట్ మా పాప తీసుకొచ్చి ఇచ్చింది సార్. LKG పాప? LKG పెద్ద హర్షితనేనా? LKG చదువుతుంది. కొత్తగూడెంలో అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు 41 days ప్రోగ్రామ్ పెట్టారని పాంప్లెట్స్ పంచుంటే స్కూల్లో పంచారు సార్. పాపకి ఇస్తే పాప తీసుకొచ్చి మాకు ఇచ్చింది. అందులో ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదని, ఇవన్నీ కొత్త విషయాలు. అంటే ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు చదవలేదు, వినలేదు కూడా. అంటే భగవంతుడు, భక్తి, ఇవి తప్ప ఇవి తెలియదు అసలు. కొత్తగా ఉన్నాయి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇదొకటి. శ్వాస మీద ధ్యాస ఇట్లా కూడా ఉంటదా? ధ్యానం రోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదం. సత్యం ధ్యానం వల్ల వస్తుందా అంటే అవి చదవంగానే ఒక ఆలోచనలో వెళ్ళిపోయాను నేను. అంటే ఏంటిది, ఇందులో ఏదో ఉంది. ఆ పాంప్లెట్ మా సార్కి ఇచ్చాను అనమాట. చూడు, ఇన్ని విషయాలు ఉన్నాయి ఇందులో, మళ్ళీ ఫ్రీ ధ్యానం అంట, డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ధ్యానం చెప్తున్నారంట. సరే నువ్వు అయితే వెళ్ళి చూడు. ఆ ధ్యానానికి 41 రోజు అంటే తను వెళ్ళాడు సార్. ఒక 4 రోజులు వెళ్ళేసరికి తనకి చాలా బాగా నచ్చింది ధ్యానం. ఇక వదిలిపెట్టలేదు. 41 రోజు కంటిన్యూగా రోజు వెళ్ళేవాడు. ఇంట్లో కూడా గంటలు గంటలు కూర్చొని చేసేవాడు. తనలో మార్పుని చూసి నేను కూడా ప్రారంభించాను. ఏ సంవత్సరంలో ఇదంతా? 2006 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు పాంప్లెట్ దొరికింది సార్ మా చేతికి. అప్పటి నుంచి మా జీవితం మారిపోయింది అనమాట. అలా సాధన చేస్తూ చేస్తూ ఆయనను చూసి నేను కూడా ధ్యానం నేర్చుకున్నా. అయితే ధ్యానంలోకి వచ్చిన 5వ రోజే మేము శాకాహారులుగా మారిపోయాం సార్. అంటే మా కొత్తగూడానికి సార్ వచ్చారు, మాస్టర్ వచ్చారు. ఆయన జీవహింస మహాపాపము, అది తినకూడదు అని చెప్పారు. అదొక్కటే విన్నాం సార్. దాని గురించి పెద్ద సబ్జెక్ట్ కూడా మాకేం తెలీదు. అది విన్నాక మా సార్ వచ్చి అతను చెప్పారనమాట, జీవహింస మహాపాపం అంట, అది తినకూడదంట. అంటే మహాపాపము అంటున్నారు కదా, ఎందుకు మనకు వదిలేద్దాము అనేసి ఆయన వదిలేశాడు, నేను వదిలేశాను. ఇద్దరం వదిలేసాము.
ఇంట్లో వాళ్ళు తింటున్నారు కానీ మేమైతే వదిలేసాం. సో మీ కుటుంబం అంటే పిల్లలు మీరు ఇద్దరు అందరం మేము మీ నలుగురు మాత్రం శాకాహారులు అయిపోయాం. ఓకే. అయితే మాకు ఎట్లా అంటే మేము నార్త్ ఇండియన్స్ కాబట్టి ఆడవాళ్ళు బయటికి వెళ్ళొద్దు. ఓకే. ఎప్పుడు నెత్తి మీద కొంగేసుకొని ఇక్కడ లేదు కానీ కొన్ని పాటిస్తారు. అత్తయ్య మామయ్య మాత్రం అవి పాటిస్తా ఉంటారు. అట్లని మాకు చదువులు కూడా ఎక్కువ లేదు సార్. 10th వరకు చదివించి ఆపేశారు మమ్మల్ని. అట్లని నాకేమో బయటికి వెళ్ళాలి, అన్ని చూడాలి అన్ని ఉండేది. కాకపోతే బయటికి వెళ్ళకూడదు అనే దాంట్లోనే ఉండిపోయేదాన్ని. ఇక ఇంటి బాధ్యతల వరకే, ఆడవాళ్ళంటే ఇంటి పనులు, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, ఇంతవరకే ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా సార్ ఏం చేశారంటే, ఇక్కడ క్లాసులు ఉంటే నన్ను తీసుకెళ్లేవారు. తీసుకెళ్తే చాలా బాగా నచ్చేది నాకు ధ్యానం చేయడం, వాళ్ళ క్లాసులు వినడం, కొత్త కొత్త విషయాలు, అసలు ఎప్పుడు వినని విషయాలు, అట్లా చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడు ఇక ధ్యానం క్లాసులకు వెళ్ళేదాన్ని. 2007లో పత్రి సారు భద్రాచలం వచ్చారు సార్. భద్రాచలం తీసుకెళ్తే నేను అనుకున్నాను సార్ అసలు అంటే ఎలా ఉంటారో, ఒక గురువు కదా, గురువు అంటే కాషాయం వస్త్రాలు, మాలలు ధరించి దూరం నుంచి చూడాలేమో అని అలా అనుకున్నాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అందరిలో సార్ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, నవ్వుతూ పలకరించడము, మళ్ళీ ఒక గంట సేపు ఫ్లూట్ వాయించి మెడిటేషన్లో కూర్చోబెట్టారు సార్. అసలు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. అప్పుడు అనుకున్నాను సార్, నేను సార్ని చూశాక అసలు వదలొద్ది సార్ని, ఏదో ఉంది గురువు దగ్గర, నాకు కావాల్సింది ఏదో ఉంది ఈయన దగ్గర అనేసి అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేయడం. అప్పటి వరకు కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేసేదాన్ని, కానీ సార్ని చూశాక నాలో ఏదో ఆనందము, అంటే మనిషికి ఫస్ట్ ఆనందమే కావాలి, ఆనందం ఆ లోటు ఈ సార్ దగ్గరే నాకు తీరుతుంది అనేసి ఇక అదే ప్రయాణంతో పత్రిజీతో ప్రయాణం లాగా ప్రతిసారి సార్ ఎక్కడికి వచ్చినా వెళ్ళడము, ధ్యానం చేయడము, చాలా హ్యాపీగా ఉంది సార్ జీవితం మాత్రం. వండర్ఫుల్. సో ధ్యానానికి ముందున్న డిప్రెషన్ అంతా పోయి చాలా హాయిగా ఉన్నారు. రైట్. మీ ధ్యాన అనుభవాలు, రోజు ఎంతసేపు ధ్యానం చేసేవారు, మీకు వచ్చిన అనుభవాలు ఏంటి? ఇంట్లో ఫ్యామిలీ పెద్దది కాబట్టి పగలు నాకు కుదిరేది కాదు. ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులే సరిపోయేటి సార్. పొద్దున్నే 3 గంటలకు లేచేదాన్ని సార్. 3 గంటలకు లేచి 5 వరకు ధ్యానము, 5 నుంచి పనులు, అలా ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక అరగంట ధ్యానం చేసి పడుకుని అలా రోజు కంటిన్యూ చేసుకుని. అయితే నాకేంటంటే నాకు తెలుగులో కూడా మాట్లాడడం రాకపోయేది. హిందీ కదా, బయటికి వెళ్ళేదాన్ని కాదు, కానీ కొంచెం కొంచెం మాట్లాడేదాన్ని, ఇంత స్పష్టంగా రాకపోయేది నాకు. ఎప్పుడైతే ధ్యానం క్లాసులకు వెళ్ళడము, గురువుల సందేశాలు వినడము, మాస్టర్స్ల సందేశాలు వినడము, అవి బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. ఎక్కువ ఎవరితో మాట్లాడపోయేదాన్ని, కానీ అవన్నీ బాగా వినేదాన్ని. ఎందుకంటే పత్రిసార్ అనేవాళ్ళు బాగా వినాలి మనం అని, అవి బాగా వినేదాన్ని. అలా వినడం వల్ల నాకు కొంచెం తెలుగులో మాట్లాడడం, ఎలా మాట్లాడాలి ఏంటి అని అబ్జర్వ్ చేసి తెలుగు కూడా నేర్చుకున్నాను నేను. తర్వాత ధ్యానానికి ముందు జీవితము చాలా అసలు అతలాకుతనం, అయోమయం. ధ్యానం తర్వాత అసలు ఎన్ని నేర్చుకున్నాను సార్ నేనైతే. ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాక మనిషి చాలా మంది అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అని అనేవాళ్ళు, కానీ నాకేంటంటే అసలు ఎలా మాట్లాడాలి, ఏం చూడాలి, ఏం వినాలి, ఇవి నేర్చుకున్నాను సార్ నేను. అసలు నాలో ఎంత మార్పు, అసలు సైలెంట్ గా ఉండే నేను ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. అసలు సార్ చెప్పేవాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి నేర్చుకోవాలంటే, మాట్లాడడం రాదా మనకు అనుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం వల్ల అసలు మాట్లాడడం, ధ్యానం చేయని వాళ్ళకి అసలు తెలియదు సార్ మాట్లాడడం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది సార్ ఎలా మాట్లాడాలి ఏంటనేది, ఎంత మాట్లాడాలి, ఏం వినాలి. ధ్యానం చేయకముందు ఏదో మాట్లాడాలి, ఇది ఎవరి గురించి అంటే 2 వ్యక్తులు కలిస్తే 3వ వ్యక్తి గురించే మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు ధ్యానం గురించే మాట్లాడడం. మార్పు ధ్యానము అనుభవాలు, కష్టాల గురించి నేను ఎప్పుడు ఎవరితో ధ్యానంలోకి వచ్చాక ఎవరితో చెప్పలేదు సార్. అసలు నాకు కష్టాలు ఉన్నాయి అని, నేను ఏదైనా కష్టం వస్తే నేను ఎదగడానికి వచ్చింది కష్టము అనేది నేను తెలుసుకున్నా. నేను ఎవరికైనా అదే చెప్తాను సార్, నాకు ఈ కష్టం వచ్చిందంటే నువ్వు ఎట్లా ఇంత పెద్ద కుటుంబంలో కోడలివి కదా, ఎలా ఇదంటే నెట్టుకొస్తున్నావు అని అంటారు అందరు. ఏమి లేదు, నేను ధ్యానం చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను. ఇంకేంటంటే నన్ను నేను తెలుసుకున్నాను ముందు, నన్ను నేను తెలుసుకున్నాక ఇవన్నీ అసలు దీన్ని నేనే ఎంచుకొని వచ్చినప్పుడు నాకెందుకు దుఃఖము. రైట్. అల్టిమేట్ జ్ఞానం. మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? పుస్తకాలు ఎక్కువ నేను చదవలేదు సార్. పత్రిసారి ఒక 2-3 చదివాను, చిన్న చిన్న పుస్తకాలు. ఒకటి మిలారేప గారి పుస్తకం ఒకటి చదివాను సార్. అసలు సిసలైన బుక్కే. ఆ బుక్ మిలారేప గారి బుక్ చదివాను. అది చదివిన తర్వాత నాలో ఇంకా కాన్ఫిడెన్స్, రాని కష్టాలు, ఆయన జీవితంలో ముందు ఎన్ని కష్టాలు, ఆ కష్టాలన్నీ పోయి ఆయన గురువుకే గురువు అయిపోయారు. అంటే మీరు రైట్ బుక్ చదివారు, అలాంటి అద్భుత అంటే
బీభత్సమైన ఇబ్బందుల్లో ఉన్న మీకు ఆ బుక్ చూస్తే ఎంత మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. నాకు అనిపించింది సార్, అంటే చూడండి, మనం ఒక గురువుని లోపల నుంచి హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తే కానీ మనకి ఏ టైంలో ఏది కావాలో అదే అందిస్తాడు గురువు. మళ్ళీ అదిగాక ఆ గురువు అన్ని పరీక్షలు పెట్టారు. మన గురువు ఏమైనా పరీక్షలు పెట్టారా మనకి? పరీక్షలు పెట్టలేదుగా మరి. ఆ బుక్ చదివిన తర్వాత ఇంకా చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనమాట నాకు. ఏం కాదు, ఈ కష్టాలు మనిషికి ఎదగడానికి కోసమే ఈ కష్టాలు. ఏదొచ్చినా నేను తట్టుకోగలను, ఏదొచ్చినా నాకు ఉన్నారు, పత్రి సార్ ఉన్నారు, నా శ్వాస ఉంది, నా శ్వాస ఉన్నంత వరకు నేను సాధన చేసుకుంటా, నా గురువు ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా నా భుజం మీద చెయ్యేసి నన్ను నడిపించే గురువు ఉన్నాక నాకు ఎందుకు అన్న రియలైజేషన్ వచ్చేసింది. మరి ధ్యానం తర్వాత మీలో, మీ సార్లో, మీ పిల్లల్లో, మీ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పును చూశారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా సార్ గుమస్తాగా చేసేవారు కదండి, కుటుంబం ఎట్లా గడవాలి అనే ఆ చింతనలో ఉండేవాళ్ళం కదా. ఒక 2-3 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత సార్, మా సారే సొంతంగా ఆయనే ఆలోచనలు మార్పు వచ్చి వ్యాపారం పెట్టుకున్నారు సార్. సొంతంగా ఆయన వ్యాపారం స్టార్ట్ చేశారు. అలా అలా ఇప్పుడు ఒక షాప్ లో గుమస్తాగా చేసే మా సారు ఇప్పుడు ఒక 15 మందికి ఆయన జీతం ఇస్తున్నారు. ఏం బిజినెస్ చేశారు సార్? కూరగాయల హోల్సేల్ వ్యాపారం సార్. ఓకే. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి మేమే సప్లై చేస్తా ఉంటాం కూరగాయలు. ఓకే. అలా ఆయనలో అంత మార్పు వచ్చి ఆ షాప్ పెట్టుకున్నారు. ఫ్యామిలీ అంతటికి నేనే చూసుకుంటున్నాను సార్. ఆర్థికంగా అయితే చాలా బాగుంది సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా మామగారు మా ఇంట్లో ఆయన నాన్ వెజ్ లేనిది ఉండలేరు అనమాట. ప్రతి రోజు నుంచి రోజు ఆయన కావాలి. ఎలా ఆయన్ని మార్చాలి, ఎలా అంటే నేను వండి పెట్టాల్సి వస్తుంది కదా, నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి అన్నప్పుడు సార్ ఏమన్నారంటే, పత్రి సార్ ఎదుటి వాడిని మీరు ఇబ్బంది పెట్టకూడదు, బలవంతం చేయకూడదు, మానేయాలి అని చెప్పకూడదు అన్నప్పుడు ఏం చేశానంటే, శాకాహారం బుక్ ఒకటి రోజు టీపాయ్ మీద పెట్టేదాన్ని సార్. టీపాయ్ మీద పెడితే ఆయన ఏదో ఒక రోజు దాన్ని చూస్తాడు కదా, ఓపెన్ చేస్తాడు, చదువుతాడు, దాని గురించి తెలుస్తుంది కదా అని కొన్ని రోజుల తర్వాత ఆయనంతటా ఆయన ఆ బుక్ తీసి చదివారు సార్. చదివి నేను కూడా మానేస్తామ్మా, నాకు వద్దన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అత్తయ్య, మామయ్య, మేము, మా కుటుంబం మొత్తం శాకాహారులు, ధ్యానులు సార్. మా అత్తయ్య గారికి, మావయ్య గారికి షుగర్, బీపీ లాంటివి ఏమీ లేవు సార్. చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అండి సార్. వండర్ఫుల్. ఇది కదా గొప్ప మార్పు. రైట్. మీ ప్రచారం ఎక్కడ, ఎలా ప్రారంభించారు? మరి కొత్తగూడెంలోనే ప్రతి ఆదివారము ధ్యానం పెట్టేవాళ్ళం సార్. సుధాకర్ గారని, గునిపాటి సుధాకర్ గారని ఉండేవారు. వారు మేము అందరం కలిసి ప్రతి ఆదివారం 3 గంటల ధ్యానము, మధ్యాహ్నం భోజనాలు అలా పెట్టేవాళ్ళం. మళ్ళీ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి పాంప్లెట్స్ పంచడము, ఇలా ప్రచారం చేసేదాన్ని సార్. సో ఇంకా మీరు అంటే ర్యాలీలు గానీ, పిరమిడ్ నిర్మాణం అంటే మా ఇంట్లో మేము ఇంకా పిరమిడ్ కట్టుకోలేదు. కాకపోతే ఇంట్లో చిన్న పిరమిడ్ ఒకటి ఉంది. తర్వాత 4 సంవత్సరాల క్రితం మాకు రాఘవ్ సార్ పరిచయం అయ్యారు. ఆయన వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టించారు, 9x9 పిరమిడ్. అక్కడ ప్రతి ఆదివారం అక్కడ కూడా మెడిటేషన్ నడుస్తుంది. పత్రి సార్ బర్త్డే, ఓషో సార్ బర్త్డే, గురు పౌర్ణమి, అన్ని ప్రోగ్రామ్స్. మెగా శాకాహార ర్యాలీ 2 చేశాము. నెలకోటి శాకాహార ర్యాలీలు చేస్తాము. ఎవరైనా మాస్టర్స్ వస్తే క్లాసులు పెట్టిస్తాము. ఇలా ప్రచారం ప్రతి రోజు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సార్. ప్రచారం మాత్రం ఆగదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఒక ప్లేస్ తీసుకొని దాంట్లో ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలని, పబ్లిక్ ఆశ్రమం ఒకటి రావాలని ఈ మధ్యలో ఒకటి కట్టించాను సార్. అలా చేస్తూ వెళ్ళిపోతున్నాము. పత్రిజీకి వేరే గురువులకు ఏమిటి మేడం ప్రత్యేకత? పత్రిజీకి వేరే గురువులకి ఏంటి తేడా అంటే, నేను వేరే గురువుల దగ్గర ఒక 2-3 గురువుల దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, దూరం నుంచి చూడాలి, తాకకూడదు, వాళ్ళు 1-2 విషయాలు మాట్లాడితేనే విని వెళ్ళిపోవాలి అని ఉండేది. పత్రి సార్ దగ్గర ఏంటంటే కలుపుకుపోయే తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అందరినీ కలుపుకొని పోతాడు, అది నచ్చింది సార్ నాకు. ఆ వేరే గురువులకు ఈ గురువులకు తేడా అంటే ఇదే, కలుపుకునే తత్వం, ఏకత్వం. ఇవి ఉన్నాయి మన గురువులో, ఇవి నచ్చాయి నాకు సార్లు. రైట్. ఇప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదా ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ కుటుంబం కన్నా ధ్యానమే మంచిగా ఉంది కదా, ఇటు ధ్యానం చేసుకుంటూ ఉంటే అయిపోతాయి, ఏంది కుటుంబం ఈ గోల, అన్ని ఇబ్బందులు పడ్డారు కదా, అనిపించలేదు ఎప్పుడు? అనిపించలేదు సార్. ఎందుకంటే మన ధర్మం సార్, కుటుంబాన్ని మనం నడిపించాలంటే మన ధర్మం అది. మనం అందరినీ కుటుంబ ధర్మాన్ని తప్పనిసరిగా మనం నిర్వర్తించాలి సార్. మనం బయట ఏదన్నా చేసుకోగలుగుతాం, ఇంట్లో సరిగా మనం చూసుకోకుండా బయటికి వెళ్ళి మనం ధ్యాన ప్రచారం అని
మనం ఏవేవో మాట్లాడితే అది కాదు కదా. మనము ముందు మన కుటుంబాన్ని చూసుకోవాలి. నేను ఎప్పుడు ధ్యానంలో రాకముందు అనుకునేదాన్ని, ఏంటి అసలు ఈ ఇంట్లో నేను ఎందుకు ఇన్ని పెళ్లి చేసుకున్నా, ఇంతమందిని నేను చూసుకోవాలి, ఇంత పని చేయాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని, ఎప్పుడు దుఃఖమే నాకు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నాను నేను. వావ్. వాళ్ళని ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకున్నానో నాకేమో అంత దుఃఖం అనిపించేది కాదు. ఇదే కరెక్ట్, ఇదే నా ధర్మము. ఇప్పుడు అత్తగారు మామగారు అంటే నా తల్లిదండ్రులు ఎంతో వాళ్ళంతే. నేను పెళ్లి కాకముందు నా 19 years వరకు నాకు తల్లిదండ్రులు. దాని తర్వాత నేను నా భర్తతో ఉండే ఈ 100 ఏళ్ల జీవితంలో నా తల్లిదండ్రులు ఏమంటే అత్తమామే. తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడో ఫ్యామిలీ అది కదా, పేరు మార్చుకొని వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ ఇదే కదా ఫ్యామిలీ. కానీ తల్లిదండ్రిని మాత్రం తప్పకుండా చూడాలి సార్. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా. ఇప్పుడు ఒకప్పుడు నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టుంటారు తెలియక, వాళ్ళు ఇబ్బంది పెట్టుంటారు. అది నేను తెలుసుకున్నాక నేను ఎందుకు వాళ్ళని దూరం చేయాలి? రైట్. అంటే ఇప్పుడు మీలో వచ్చిన మార్పు, ధ్యానంతో మీరు ఎంత మారారో వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మిమ్మల్ని ఎలా చూశారు, అంతకు ముందుకి మీలో వచ్చిన మార్పుకి మీరు ధ్యానం చేస్తే వాళ్ళలో వచ్చిన మార్పు. అయితే మా అత్తగారు ఎప్పుడు తన మాటే నేను వినాలి అన్నట్టుగా ఉండేది సార్. ఎప్పుడు ధ్యానానికి ముందు కొంచెం నన్ను చికాకు చేసేది అనమాట. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తను చెప్పకముందే నేను చేసి పెట్టేదాన్ని. చేసి పెడితే తన కోపం రాదు కదా. అప్పుడు తను గమనించింది. అంటే ఒక మెడిటేషన్ లోకి వచ్చాక 1 సంవత్సరం వరకు నన్ను కొంచెం మా అత్తగారు ఏంటో ధ్యానము బుద్ధుని మతం మీద పట్టుకుంది, అటు ఇటు వెళ్తుంది, అది ఇదని అందరితో చెప్పేది. కాకపోతే ఎప్పుడైతే 1 సంవత్సరం తర్వాత నేను తను చెప్పకముందే తన పనులు చేసి పెట్టడము, తనకు నచ్చినట్టు చేయడము ఎప్పుడైతే చేస్తున్నానో నన్ను బాగా ఇష్టపడింది మా అత్తగారు. అంటే ధ్యానం వల్ల మార్పు ఉంది, నా కోడల్లో మార్పు వచ్చింది. అంటే ఇంతకు ముందులా లేదు. అంటే ఈ మార్పు వచ్చింది ధ్యానం వల్లనే. అంటే ధ్యానానికి ఎటెళ్ళినా గానీ వెళ్ళకూడదని చెప్పబోయేది. ఎక్కడన్నా ధ్యానం అంటే అమ్మ అక్కడ ధ్యానం ఉంది కదా నువ్వు వెళ్ళు అనేది. అంటే అంత మార్పు వచ్చేసింది మా అత్తగారులు నన్ను చూసి. మీకు సపోర్ట్ పెరిగింది. అపోజ్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇది ప్రతి కోడలు ప్రతి అత్తకి ఒక వండర్ఫుల్ మెసేజ్ మీరు ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే సార్, నేను లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాను సార్ వికారాబాద్. అక్కడ 10 days ఉండే క్లాసులు విని వచ్చిన తర్వాత ఇంకా చాలా అంటే మా అత్తగారు కొంచెం లోపల ఉండిపోద్ది. ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టింది కదా అని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొన్ని గుర్తుకొస్తే బాధించేది నన్ను. ఎప్పుడైతే ఆ 10 రోజులు నేను వెళ్ళొచ్చానో దాంట్లో నుంచి కూడా బయటపడ్డా సార్ నేను. అక్కడి నుంచి వచ్చాక అసలు ఏంటి మా అత్తగారు స్టోరీ ఏంటి అని మా పాపని పంపించాను అనమాట. నానమ్మని అడుగు, అసలు తాతయ్యని పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎట్లుంది అడుగు అంటే తను వెళ్ళి అడిగితే మా అత్తగారు తన స్టోరీ చెప్పారు. తను కూడా చాలా ఇబ్బంది పడింది. ఉంటది సార్. అయితే తను ఎవరికి చెప్పుకోలేక అన్ని తన లోపలే ఉంచుకొని ఎప్పుడైతే నేను కొత్త కోడలుగా వచ్చానో అప్పుడు అన్ని నా మీద అవన్నీ దర్శించాలని వాళ్ళ పరంపరగా నేర్చుకున్నదే అందిస్తున్నారు. ఎప్పుడో వాళ్ళ లోపల ఉన్న బాధలు భయాల్ని ఎప్పుడు వర్క్ చేసుకొని బయటికి పంపలే కదా. ఎందుకంటే కొత్తగా వచ్చిందని నేను ఎక్కువ మాట్లాడలేను కదా, నా మీద ప్రదర్శిస్తా ఉండేది. అట్లా ఆమె స్టోరీ అంతా విన్నాక నాకు అప్పుడు అనిపించింది ప్రతి అత్తగారికి ఇట్లా ఉంటది సార్, ఒక స్టోరీ ఉంటది. పాపం వాళ్ళు ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక కొత్తగా వచ్చిన కోడల మీద కొన్ని రివెంజ్ తీర్చుకుంటా ఉంటారు. కాకపోతే అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ధ్యానం చేసిన కోడలికే అత్తగారి గురించి అర్థమవుతుంది. తర్వాత ఏం చేశానంటే అత్తగారికి 50వ సంవత్సరం పెళ్లి రోజు చాలా గ్రాండ్ గా చేశాం సార్ మేము. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే నన్ను వాటేసుకొని అసలు ఏడ్చేసింది మా అత్తగారు. అంటే ఎలా నేను ఈ కోడల్ని ఒకప్పుడు ఎలా చూశాను, ఇప్పుడు నన్ను తల్లి కన్నా కూడా ఎక్కువ ప్రేమించి ఒక ఫ్రెండ్స్ లాగా మారిపోయింది, నాకు ఒక ఫ్రెండ్ లాగా మారిపోయింది నా కోడలు అనేసి నన్ను వాటేసుకొని బాగా ఏడ్చేసింది. చాలా ఇష్టపడుతుంది సార్. గ్రేట్. ఇది మీ జర్నీ ప్రతి అత్తా కోడలికి ఒక వండర్ఫుల్ మెసేజ్ మేడం. రైట్. అలా మీ మరుదులు వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ కదా, మరి అందరికి ఎలా మీరు అందించి మళ్ళీ మీ ప్రచారంలో ఉండగలిగారు? అయితే మా మరుదులు ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా మెడిటేషన్ లోకి రాలేదు. కాకపోతే మేము ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఎవరికి వాళ్ళు సెటిల్ వాళ్ళకైతే అన్ని చూపించారు. అందరికి పెళ్లిళ్ళు చేసేసాం సార్. ఆడపిల్లలకు మా పిల్లలకు అందరికి పెళ్లిళ్ళు చేసేసాం. మేమే 8 పెళ్లిళ్ళు చేసాం సార్ మేము. బా, మీ ఇద్దరు అమ్మాయిలే కాకుండా మీ ఇద్దరు అమ్మాయిలను పక్కన పెడితేనే 8 పెళ్లిళ్ళు అయినాయి. మా ఆడపడుచులకు మా మరుదులకు 8 పెళ్లిళ్ళు చేసాం సార్ మేము ఇద్దరం కలిసి. మీ పిల్లలకైతే 10 పెళ్లిళ్ళు మీ చేతుల మీద జరిగినట్టు.
అంటే చూడండి ధ్యాన శక్తి అదంతా. అది మరి ధ్యానం తర్వాత ఇవన్నీ ధ్యానం తర్వాతనే సార్. ఓ అంతకుముందు అన్ని బాధలు కష్టాలే కదా. కష్టాలే. దాని తర్వాత ఎప్పుడైతే మా సార్ ఆర్థికంగా కొంచెం వచ్చారు ముందుకి, అప్పటి నుంచి ఇక మేము సంపాదించి వెనకేసుకునేది ఏం లేదు సార్. వచ్చిందల్లా చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది అని ఎన్నోసార్లు గురువు గారు చెప్పారు మనకు. పంచుదాం ఏమైతుంది. ఇప్పుడు అంతా మీ కుటుంబాలాగానే చూసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని, వాళ్ళకి పెళ్లిళ్ళు అవన్నీ చేసేసారు. అన్ని చేసేసాం సార్, అన్ని చేసేసాం. వాళ్ళు కూడా మా మరుదులు గాని మా ఆడపడుచులు గాని చాలా ఇష్టపడతారు. అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు సార్, నన్ను ఎప్పుడు వదిన అన్నారు. అమ్మ తర్వాత మా అమ్మే అంటారు. చూడండి ధ్యానంలో ఎంత శక్తి ఉందో. నేను గనక ధ్యానంలో రాకపోతే నా భర్త, నేను, నా పిల్లలు, నా డబ్బు, నా ఆస్తులని నేను వెళ్ళిపోయేదాన్ని బయటికి, వీళ్ళందరిని వదిలేసి. అందరు సెటిల్ అయిన తర్వాత నేను బయటికి వచ్చాను సార్. అప్పటి వరకు నేను బయటికి రాలేదు. మిమ్మల్ని చూస్తే ఇన్ని అనుభవించిన పెద్ద కోడలు అనుకుంటలేము మేము. మీ పెద్ద అమ్మాయిలాగానే కనబడతారు మీకు. మాకు ధ్యాన శక్తి ఏమో అంతే సార్, ధ్యాన శక్తి. అదే ఈ కష్టాలు బాధలతో ఉన్న బయటి వాళ్ళు చూస్తే ముసలితనంతో కుంగిపోయినట్టు కనబడతారు కదా. మీ వయసు మీ వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? ధ్యానం లేని వాళ్ళంతా. ధ్యానం లేని వాళ్ళు ఒకప్పుడు మమ్మల్ని చాలా విమర్శించేవాళ్ళు సార్ అందరూ. ఇంత అప్పుడు చిన్న వయసు కదా, 23 years నాకు ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు. ఇంత చిన్న వయసులో ధ్యానం ఏంటి, సన్యాసులు చేసే ధ్యానం అది, మీరు నాన్ వెజ్ తినట్లేదు, మన ధ్యానం అని వెళ్ళిపోతున్నారు, ఏంటిది అని అందరు విమర్శించేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి ఏమంటున్నారంటే అసలు మీరే కరెక్ట్, మీరు ధ్యానం చేయబట్టే అసలు మీ కుటుంబాన్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారు, మీరే కరెక్ట్, మీ మార్గంలో మేము కూడా వస్తామని చాలా మంది వచ్చి ధ్యానం నేర్చుకొని వెళ్తున్నారు. మా వాళ్ళు కూడా ఒక గొప్ప ఆదర్శ కుటుంబం అయిపోయారు మీరు భద్రాద్రి కొత్తగూడెంలో. వెరీ గుడ్ మేడం. చివరగా మీ మెసేజ్. నా మెసేజ్ ఇంకోటి ఏంటంటే సార్, నేను ఓషో గారి, హిందీ కదా, ఓషో గారి స్పీచెస్ వింటూ ఉంటాను సార్. ఆయన నుంచి ఏం నేర్చుకున్నానంటే ఈ క్షణంలో జీవించే. రేపు అన్నది లేదు, గతం అన్నది పోయింది. ఈ క్షణంలో ఏదున్నా గానీ ఈ క్షణంలోనే జీవించు, ఈ క్షణంలోనే చేయి, ఇవ్వాలే చేసే ఏదన్నా. ఇది బాగా పట్టుకుంది సార్ నాకు. ఇంకా ఎంజాయ్మెంట్, ఆయన ప్రతి స్పీచ్ లో ఎంజాయ్మెంట్, ఏదున్నా ఎంజాయ్మెంట్ చేయమంటారు. ఆ ఎంజాయ్మెంట్ ప్రతిరోజు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాను సార్. అందుకే ఇలా ఉన్నాను నేను. ప్రతి పనిని ఎంజాయ్ చేస్తా సార్, ప్రతి పనిని ఎంజాయ్ చేస్తా. సెలబ్రేషన్ వండర్ఫుల్. మరి మీరు అంటే మహిళలకు, ఒక కోడలికి, ఒక అత్తగారికి మీరు ఇచ్చే మెసేజ్? తప్పనిసరిగా ఆ ఇంటి మహిళ, ఇంటికి దీపం ఇల్లాలు, తప్పనిసరిగా ధ్యానం చేయాలి సార్. ధ్యానం చేస్తే గనక దీపం ఎలా వెలిగి నలుగురికి వెలుగును పంచుతుందో కోడలు కూడా అలాగే పంచుతుంది సార్. వండర్ఫుల్. అందరూ ధ్యానం చేయాలి. ప్రతి అత్త కోడలు ధ్యానం అత్త చేసినా చేయకపోయినా కోడలు మాత్రం ముందు ధ్యానం చేయాలి. అత్త కోడల్ని ఆకర్షించేస్తుంది. వండర్ఫుల్. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే నేను ఇచ్చే సందేశం సార్ అందరికి. ఇది మిత్రులారా, విన్నాం కదా కవిత గారి ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎందుకురా దేవుడా ఈ కుటుంబం అని కష్టాలతో, ఇబ్బందులతో, ఇన్కమ్ లేక ఎంత ఇబ్బంది పడ్డారో విన్నాం. ఒక్క ధ్యానం అనే వెలుగు, ఆ మహిళకు అందిన వెలుగు, తను వెలగడమే కాదు తన కుటుంబాన్నంతా వెలుగులు నింపేశారు. అత్తా కోడళ్ళ మధ్యన జరిగే విషయాలు మనకు తెలిసిందే, కానీ అత్తనే తల్లిలాగా చూసుకోవడం ఎంత అద్భుతం. ఆ అత్తనే ముగ్ధురాలైపోయి ఎటంటే అటు సపోర్ట్ చేయడం ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం మిత్రులారా. కాబట్టి ప్రతి ఉమెన్ ధ్యానం చేస్తే అన్నింటికి పరిష్కారం అనేటిది కవిత మేడం గారి ద్వారా తెలుసుకున్నాం మిత్రులారా. అందరూ ధ్యానం చేయాలి, పిల్లలకు ధ్యానం నేర్పించాలి. వారు ఎంత ఉమ్మడి కుటుంబంలో ధ్యానంతో ఆర్థికంగా ఎదుగుతారా అన్న వాళ్ళకు కూడా వాళ్ళ జర్నీ ఒక సమాధానమే. అద్భుతంగా ఆర్థికంగా ఒక గుమస్తాగా ఉండి సొంత బిజినెస్ను ప్రారంభించి ఇప్పుడు ఈ మధ్యన ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణంలో కూడా భాగస్వాములు అవుతున్నారు. అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది అక్కడ. కాబట్టి మిత్రులారా, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అనే ఈ 3 లైన్లు ఒక మహిళను ఎలా తీర్చిదిద్దాయో మనందరం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఉన్నతంగా అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.